మన సీఈఓ అందం మన సీఈఓ అందం గురించి మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియదు. నా ఊహలో మనం ఎమెరాల్డ్ సిటీకి వెళ్తున్నట్టు అనిపిస్తోంది, సరేనా? అదే నేను నమ్మేది. కానీ ఆయన ఎంత సంపాదించగలను అనే దానిపై నడవడం లేదు కాబట్టి మనం ఎప్పుడూ లోభం గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నైతికత ఉందా అతను? మీకు తెలుసు కదా అతను నైతికుడని. మీరు దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం కూడా లేదు. అందుకే నేను ఈ విషయాన్ని మొదటిసారి చూస్తున్న వారితో మాట్లాడుతున్నాను. ఇక్కడే ఉండబోతుంది. ఇది ఎక్కడికి పోతున్నది కాదు, రాబోతున్నది కాదు. ఇది ఇక్కడే ఉంది. ఇది పెరుగుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. నేను ఇప్పుడు నా జీవితంలో మొదటిసారి ఆన్లైన్ కి వస్తున్నాననుకోండి. నేను ఒక దీర్ఘకాలిక ఆదాయాన్ని సృష్టించడానికి మార్గాన్ని వెతుకుతున్నాను అనుకోండి. అయితే నేను నైతికత ఉన్న కంపెనీని వెతుకుతాను. వారు ఏఐతో ఉంటారు. మీకు ప్రజల పట్ల శ్రద్ధ ఉన్న సీఈఓ ఉంటారు. మానవత్వాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి, హృదయం ఉన్న ఏఐ. నేను అక్కడే ఉన్నాను. కాబట్టి ఇది మీరు పరిశీలించదలచిన విషయం కావచ్చు. అమ్మా, నేను 65 ఏళ్ల అనుభవజ్ఞుడిని. నేను దీన్ని కాలంగా చేస్తున్నాను. మీరు మానవత్వాన్ని అభివృద్ధి చేయాలనే దృష్టితో విషయాల్లో నైతికంగా స్వచ్ఛంగా వ్యక్తిని కనుగొనగలిగితే ఇదే ఉండాల్సిన స్థలం. నేను నా హృదయపూర్వకంగా దీనిని నమ్ముతున్నాను. ఇప్పుడు నేను దానికి అప్పగిస్తున్నాను. ధన్యవాదాలు మార్టీ, బాగుంది. నేను ఇక్కడ కొంచెం ప్రారంభించాలనుకుంటున్నాను. అందరినీ గుర్తు చేస్తూ, మనం మన హృదయంతో ఆయనపై నమ్మకం ఉంచితే, మన స్వంత అర్థంపై ఆధారపడకుండా ఉంటే, దేవుడు చేయలేని పని ఏదీ లేదు. మన మార్గాల్లో ఆయనను గుర్తించితే ఆయన మన మార్గాన్ని సూటిగా చేస్తాడు. మరియు నిజంగా మనందరికీ ఇక్కడ ఆయన ఒక ఉత్సాహభరితమైన కొత్త మార్గాన్ని చూపిస్తున్నారని నేను నమ్ముతున్నాను. మనం సరైన సమయంలో సరైన చోట ఉన్నామని తెలుసుకుంటాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న మిస్టర్ మోఫారా నుంచి మార్టీ, క్రిస్, మైక్, ఈ మొత్తం సముదాయం వరకు అందరూ దేవుని ముందుగా ఉంచారు. నాకు తెలుసు మిస్టర్ మోఫారా ఉంచారు, నాకు తెలుసు మార్టీ ఉంచారు, నాకు తెలుసు మైక్ ఉంచారు. మరియు మనం అలా చేసినప్పుడు మనం ఎప్పుడూ విఫలమవ్వం. కాబట్టి నేను అడుగులు అనుసరించగలను అని నాకు తెలుసు. నేను చేయగలుగుతానో లేదో చూడాలనుకుంటున్నాను. కానీ నిజంగా చెప్పాలంటే ఇది అంత ప్రొఫెషనల్ కంపెనీ అని నమ్ముతున్నాను. అందుకే ఆ అడుగులను నేను అనుసరించగలను. అందువల్ల మనం మన పరిపక్వమైన ప్రొఫెషనల్ బిజినెస్ హ్యాట్స్ వేసుకుని ఈ ఉత్సాహభరితమైన ప్రయాణాన్ని ఒక్కో అడుగు చొప్పున ముందుకు తీసుకెళ్లుదాం. ఈ అడుగులు మీరు నమ్మకపోయినా సరే మరింత దగ్గరగా వస్తున్నాయి. ఇది చాలా సరదాగా ఉంటుంది. అందువల్ల మనం ఇప్పుడు చేస్తున్న దానితో మన దగ్గర చర్చించడానికి అద్భుతమైన విషయాలు ఉన్నాయి. మనం చర్చించగల విషయాలకు ఎలాంటి పరిమితి లేదు. మనం ఉత్పాదకమైన ఒకరిని ఒకరు ప్రోత్సహించే చర్చలు జరిపించవచ్చు. ఈ ప్రక్రియలో నేను అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. మనం మిస్టర్ మోఫారాలా ఉండాలని కోరుకుంటున్నాం. నేను అలా చెప్పినప్పుడు నా ఉద్దేశ్యం మనం మృదువైన హృదయంతో గట్టి మనసు పెంచుకుందాం. ఆ కోట్ నేను విన్నాను. అప్పుడు అది నన్ను బాగా తాకింది. గట్టి మనసు. మనమంతా విషయాలను అంతగా సున్నితంగా తీసుకోకుండా ఉండాలి. ఆయన గట్టి మనసు పెంచుకోవాలి, కానీ ఆ మృదువైన హృదయాన్ని నిలుపుకోవాలి. మళ్ళీ మీకే అప్పగిస్తున్నాను. మనము ఏఐ గురించి మాట్లాడినప్పుడు ఈ నైతిక పునాది ఉండదు అని తెలుసు. నిజంగా దానికి నైతిక పునాది లేదు. అది మంచిదా చెడ్డదా అన్నది సంబంధం లేదు. అది ముఖ్యం కాదు. కానీ మన దగ్గర ఉన్నది గొప్ప నైతిక విలువలు కలిగిన వ్యక్తి. ఆయనే మోఫారా. ఆయనకు సేవ చేయాలనే హృదయం ఉంది. అందుకే మనం ఏఐ అనే సాధనాన్ని చూసినప్పుడు ఈ కంపెనీ ద్వారా అది సరైన మార్గంలో నిజాయితీగా, పరిశుభ్రంగా, నైతికంగా ఉపయోగించబడుతుందని మనకు తెలుసు. దానిలో ఎలాంటి సందేహం లేదు. అందువల్ల
మనం ఎక్కడ ఉన్నామో గురించి ఆలోచించడం మొదలు పెడితే ఇటీవల కొన్ని రోజులు నేను దీని గురించి ఆలోచించాను. నేను నా మనసులో ఇలా అనుకున్నాను, మార్టీ, డాన్ మైక్లను ఎందుకు వచ్చి వినాలి అని. మీరు మమ్మల్ని ఎందుకు వినాలి? బాగుంది, మేము ఈ పని చాలా చాలా కాలంగా చేస్తున్నాం మరియు మీరు మమ్మల్ని విని రాబోయే విషయాల గురించి, మీ వ్యాపారం ఎలా ఉండబోతుందో కొంత అవగాహన పొందాలని ఆశిస్తున్నాం. మరియు నా అభిప్రాయం ప్రకారం మనం చేయలేని విషయాలపై ప్రజలు శ్రమను వృధా చేయకూడదని ఇది నిజంగా ముఖ్యమైన విషయం. నాకు మాట్లాడే చాలా మంది, ఎక్కువ మంది, వాళ్లకు తలచే ఏకైక విషయం ఎప్పుడు అంటే ఏమిటంటే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు. అయితే ఇది నిజంగా సరైన ప్రశ్న కాదు. మనకు ఎప్పుడు జరుగుతుందో మనం నియంత్రించలేం. మిస్టర్ మోఫారా, ఆయన తనవంతుగా ఎంత త్వరగా చేయగలరో అంత త్వరగా చేస్తారు. దానిలో నాకు ఎలాంటి సందేహం లేదు. మరియు మనం అందరికన్నా దగ్గరలో ఉన్నామని నేను అనుకుంటున్నాను. కానీ నా అభిప్రాయం ప్రకారం మరింత సంబంధితమైన ప్రశ్న మరియు నాకు తెలుసు మీరు కూడా దీని గురించి ఆలోచిస్తారు. కానీ మీరు ఇంకాస్త ఎక్కువగా ఆలోచించాలి. మీకు తెలుసు, డాన్ చెప్పాడు, ఇది ఒక వ్యాపారం అని. అది నిజమే, పూర్తిగా 100%. మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం? ఇక్కడ ఉన్నాం లాభాన్ని చూసుకోవడానికి. మనం మనల్ని, కుటుంబాన్ని, పిల్లలను, సమాజాన్ని చూసుకోవడానికి విషయాల కోసం ఇక్కడ ఉన్నాం. అదే చేయాలంటే మీరు ఆదాయాన్ని నిర్మించాలి, అంతే. నాకు అనిపిస్తోంది మిస్టర్ మోఫారా రెండో దశను తీసుకువస్తే అది చాలా ఉత్సాహంగా ఉంటుంది. కానీ మీరు ఆ మొదటి అడుగు గురించి ఆలోచిస్తే బాగుంటుంది. మీ మొదటి అడుగు ఏమిటి? డాన్ చెప్పింది సరిగానే ఉంది. మీరు వారం 10 రోజుల్లో కోటీశ్వరుడు కాలేరు. అది జరగదు. ఈ కంపెనీ దానికి కాదు, దాని మీద నిర్మించబడలేదు. కానీ మీ జీవితంలో ఆర్థికంగా ఏ సంఖ్య అయినా మీకు పెద్ద ప్రభావం చూపే దానిని మీరు ఆలోచించవచ్చు. కొంతమందికి అది $200, కొంతమందికి అది $1000, కొంతమందికి అది కొంచెం ఎక్కువ. కానీ మీరు ఆ సంఖ్యను గురించి ఆలోచిస్తే, మమ్మల్ని వినండి, మేము మీకు అక్కడికి ఎలా చేరుకోవాలో మంచి ఆలోచన ఇస్తాము. ఒక ఉదాహరణ ఇస్తాను. ఫేజ్ 1లో నేను మీకు ఏమి చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో చెప్పగలను. సరేనా? ఫేజ్ 1. ఫేజ్ 2 గురించి నాకు ఏమీ తెలియదు, కాబట్టి దాని గురించి చెప్పలేను. కానీ ఫేజ్ 1లో మీకు ఆన్లైన్ ఆదాయాన్ని నిర్మించడానికి, అది మీకు మరియు మీ కుటుంబానికి ప్రాముఖ్యత కలిగినదిగా మారేందుకు అవసరమైనదేమిటో మార్టీ మరియు డాన్ ఇద్దరూ మంచి ఆలోచన ఇవ్వగలరని నేను భావిస్తున్నాను. మళ్ళీ ప్రాముఖ్యత అన్నది ప్రతి వ్యక్తికి వేరువేరు. నేను ఆలోచించడం ప్రారంభిస్తాను, నాకు మొదట చేరుకోవాల్సిన ఆ సంఖ్య ఏమిటి అని. అంతేకాకుండా నేను చెప్పగలను, ఇది నా అభిప్రాయం. డాన్ లేదా మార్టీ ఇదే చెబుతారా నాకు తెలియదు. కానీ మిస్టర్ మోఫార్ ఏమి చెబుతారో నేను వింటే, మీరు ఏమి చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో నాకు బాగా స్పష్టంగా తెలుస్తుంది. ఇది నేను మీకోసం చేస్తారని కాదు, కానీ మిస్టర్ మోఫార్ ఏమి పంచుకుంటారో దానివల్ల మేము మీకు మంచి మార్గదర్శనం ఇవ్వగలమని నేను అనుకుంటున్నాను. ఈ వ్యాపారం గురించి, మిస్టర్ మోఫార్ గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన దృష్టి ఎప్పటికీ మారలేదు. ఆయన మనసు కూడా మారలేదు. ఇప్పటికీ ఆయన ప్రజలు ఆ అడ్డంకిని దాటి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు. ఇప్పటికీ ఆయన అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనుకుంటున్నారు. మరియు రెండవ దశ గురించి మనం చెప్పడానికి ఏమీ లేకపోయినా అది పర్వాలేదు. ఆయన బయటికి వచ్చి దాని గురించి మాట్లాడటం ప్రారంభించినప్పుడు అది అద్భుతంగా ఉండబోతుందని నాకు తెలుసు. మరియు ఆయన మనకు చెప్పాడు, అది మీరు ఊహించేదానికంటే మెరుగ్గా ఉండబోతుందని. బాగుంది, మార్టీ చెప్పినట్లుగా నాకు మంచి ఊహాశక్తి ఉంది. మీ అందరికీ కూడా ఉందని నాకు తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా వచ్చి సమాన అవకాశాలు కల్పించగలిగితే, పైగా ఈ కమ్యూనిటీ అందించే సహాయం కూడా ఉంటే, అది కేవలం నేను, మార్టీ, డాన్ మాత్రమే కాదు. అక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్లకు నిజంగా మంచి మనసు ఉంది. వాళ్ళు ఇక్కడ సహాయం చేయడానికి ఉన్నారు. మరియు మనం రాబోయే విషయాల గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నప్పుడు అందులో కొన్ని విషయాలు ఉంటాయి అని నేను నమ్ముతున్నాను. నేను ఈ నమ్మకంతోనే ఇక్కడ ఉన్నాను, లేకపోతే ఇక్కడ ఉండేను కాదు. మనం నిజంగా జీవితాలను మార్చగలమని నేను పూర్తిగా నమ్ముతున్నాను.
బహుశా నేను 1 లేదా 2 లేదా 3 జీవితాలను మార్చవచ్చు. కొంతమంది వాళ్ళ జీవితంలో ఒక్క మంచి మార్పు కూడా చేయకుండా జీవితం గడిపేస్తారు. చెడ్డదిగా కాదు, మంచిగా. మీరు అది చేయగలిగితే, ఒక జీవితాన్ని మార్చడం ఎలా మీ దృష్టికోణాన్ని, మీ జీవితాన్ని అన్నింటినీ మార్చేస్తుందో నేను మీకు చూపించగలను. అది మీరు ఆలోచించే విధానాన్నే మార్చేస్తుంది. అది నిజంగానే జరుగుతుంది. మరి మేము ఇక్కడ కూర్చుని మీతో మాట్లాడుతున్నప్పుడు ఈ ఇద్దరు అద్భుతమైన అవగాహన కలిగి ఉన్నారు. వాళ్ళు దీన్ని చాలా కాలంగా చేస్తున్నారు. వాళ్ళందరూ నన్ను కంటే పెద్దవాళ్ళు. మరియు వాళ్ళందరికీ అలాగే నాకు కూడా అందరికీ గొప్ప అవగాహన ఇవ్వగలుగుతారు. మనం ఇప్పుడు ఒక అద్భుతమైన స్థితిలో ఉన్నాం. నేను చెప్పాలంటే జరిగిన విధానాన్ని నేను మార్చుకోను. మరి నేను మళ్ళీ మాట తీసిపోతాను. కానీ నాకు ఇంకొక విషయం చెప్పాలి. మీకు తెలుసా, మీరు ఒక బ్రాండ్ను నిర్మించవచ్చు. బ్రాండ్ను నిర్మించేటప్పుడు మీరు దాన్ని చుక్కలుగా నిర్మిస్తారు. అది చాలా సమయం పడుతుంది. అది ఒక్క రాత్రిలోనే జరగదు. మాటి, డాన్, మేము దీని మీద దశాబ్దానికి పైగా పనిచేస్తున్నాం. ఇది చుక్కగా జరుగుతుంది. కానీ మీరు నిజాయితీగా, పరిశుభ్రంగా, నైతికంగా ఉండకపోతే, మాట చెప్పినట్టు ఈ కంపెనీల గురించి మీరు ఆ బ్రాండింగ్ను బిందెలతో కోల్పోతారు. ఒకసారి మీరు దాన్ని కోల్పోవడం ప్రారంభిస్తే మళ్ళీ దాన్ని తిరిగి పొందలేరు. మిస్టర్ మౌఫార్ ఆయన ఈ అన్నింటినీ అర్థం చేసుకుంటారు. ఆయన తన భవిష్యత్తును మాత్రమే కాదు, మన భవిష్యత్తును కూడా ప్రమాదంలో పెట్టే పని ఏదీ చేయరు. అందుకే నేను చెప్పే సమయంలో మనం నిజంగా మంచి స్థితిలో ఉన్నామని, ఎందుకంటే మనం ఈ విషయాలను చాలా మంది కంటే మెరుగ్గా చేయగలిగే వ్యక్తితో ఉన్నామని చెప్పాను. బహుశా బయట ఉన్న చాలా మంది కంటే మెరుగ్గా చేయగలరు. కాబట్టి కొనసాగుతూ ఉండండి, చురుకుగా ఉండండి. మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో ఆలోచించడం ప్రారంభించండి. మీకు ఉన్న కొన్ని ప్రశ్నలకు అక్కడికి ఎలా చేరుకోవాలో మేము సమాధానాలు ఇవ్వగలమని ఆశిస్తున్నాను. అది మనందరం ఉండాలనుకునే స్థానం అది వస్తుందని నేను అనుకుంటున్నాను. నేను చెప్పినట్లుగా ఎవరూ ఊహించని వేగంగా వస్తోంది. మళ్ళీ మీ వద్దకి ఇస్తున్నాను. మీకు నా మాటలు వినిపిస్తున్నాయని ఆశిస్తున్నాను. లేదు, బాగానే ఉంది. మీ కనెక్షన్ బాగుంది. ఏ సమస్య లేదు. అవును, నేను ప్రజలు గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను. మనలో అత్యంత అవసరమైన వారిని మనం చూసుకుంటే, వారు తమ జీవితాలను మార్చుకోగలిగితే, అది మనందరి జీవితాలు కూడా ఆటోమేటిక్ గా మారిపోతాయి. మనం అదనంగా చేస్తున్న దాన్ని పక్కన పెడితే కూడా. అందుకే దాని గురించి ఆలోచించండి. మీకు తెలుసా, రోజుకు $2 సంపాదించే బిలియన్ల మంది గురించి ఆలోచించండి. మీరు ఆలోచించండి, బిలియన్ల మంది ఉన్నారు. వారికి నెలకు అదనంగా $200 సంపాదించే అవకాశం కల్పించగలిగితే ఎలా ఉంటుందో. ఇప్పుడు మనం ఎప్పుడు మన కళ్ళతోనే చూస్తుంటాం, అమెరికా, కెనడా, యూకే లాంటి దేశాల నుంచి. కానీ వాస్తవం ఏమిటంటే, ప్రపంచంలో చాలా మందికి అలాంటి దృష్టికోణం ఉండదు. మరియు నేను నమ్ముతున్నాను, ఆన్ పాసివ్ లేదా ఈ కంపెనీ ఏదైనా కావచ్చు, ఇది పాల్గొనాలని నిర్ణయించుకున్న ప్రతి ఒక్కరికి ఆ దృష్టికోణాన్ని, అవకాశాన్ని ఇస్తుంది. నేను నా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. అది నిజంగా గొప్ప విషయం. దాన్ని మించేది లేదు. మరియు మైక్ చెప్పినట్లుగా, నేను ఒకరి జీవితాన్ని, 2 జీవితాలను, 3 జీవితాలను మార్చగలిగితే, నిజంగా ఎంతమంది జీవితాలను మనం మార్చగలుగుతాం. నిజాన్ని ఎదుర్కొందాం. చాలా మంది మరణించే వరకు నిజంగా జీవించలేదు. వాళ్లకు కలలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, అవి నెరవేర్చుకోకుండానే మరణించారు. కొంతమందికి కలలు, ఆశలు, డబ్బు కూడా ఉన్నాయి, అయినా వారు నిజంగా కోరుకున్న దాన్ని పొందలేదు. ఏదో ఒకటి లోపించింది. ఇతరులను సహాయపడుతూ, మానవత్వాన్ని ప్రోత్సహిస్తూ ఆదాయం సంపాదించడంలో అంతకంటే గొప్ప విషయం ఇంకేది ఉండదు. దానికంటే మెరుగైనదేది నాకు గుర్తుకు రావడం లేదు. నాకు అనిపిస్తోంది,
అందుకే దేవుడు ఈ కంపెనీని ప్రేమిస్తాడేమో నేను నా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది అలాంటి విషయాలపై దృష్టి పెట్టింది. మనము మన సోదరుని రక్షకులం. దాన్ చెప్పినట్లుగా మేము మీకోసం చేయం, కానీ నేను హామీ ఇస్తున్నాను, అక్కడ చాలా తెలివైన మహిళలు, పురుషులు ఉన్నారు. వాళ్ళు తలపై బుట్టలు మోస్తూ నీటి కోసం మైళ్ళ కొద్దీ నడుస్తున్నారు. వాళ్లకు 2 బటన్లు చూపించి వాళ్ళు చేయాల్సింది చెప్పితే కుటుంబంగా కలిసి కూడా ఎక్కడికి వెళ్తారు? ఎక్కడైనా ఒక కేఫేలో కంప్యూటర్ ఉంటే అంతే పని అయిపోతుంది. ఇది అంతే, ఎందుకంటే ఆదాయం రావడం మొదలైన తర్వాత ఈ దేశాల్లో కొంచెం డబ్బు కూడా చాలా దూరం పోతుంది అని గుర్తుంచుకోండి. ఇది జీవితాన్ని మార్చేస్తుంది. మేమే ఆ ద్వారం. బటన్ పట్టుకుని ఉన్నవాళ్ళు మేమే, దాన్ని అందించబోయే వాళ్ళు మేమే. మనం సిద్ధంగా ఉండాలి. కానీ ఇక్కడే విషయం, మైక్ దాన్ చెప్పినట్లుగా మీరు సిద్ధంగా ఉండాలి. కొంతమంది కొన్ని విషయాలు అడుగుతూ సందేహిస్తూ ఉన్నారు. అప్పుడు మీరు సిద్ధంగా లేరు. మీరు దగ్గరలో కూడా లేరు. ఎందుకంటే మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది ఇలా జరుగుతుంది. పోయేయి ఏమిటి? నన్ను 2 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు. నా పెద్ద సెక్రటరీకి కాల్ చేయండి. నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎందుకంటే నా మనసులోనే ప్లాన్ చేసుకున్నాను. నేను ఆవిను తాకాలి. నేను త్వరగా వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకు? గత 8 వారాలు నేను చనిపోతానేమో గడిపాను. ప్రతి నిమిషం 1 గంటలా అనిపించింది. ఇది నిజం. సమయం నెమ్మదిగా వెళ్ళింది. ఆరోగ్య సంరక్షణ దారుణంగా ఉంది. డబ్బు లేకపోతే మీరు కేవలం ఒక సంఖ్య. నేను అక్కడ కలిసిన వాళ్ళ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నాను. వాళ్ళంతా మంచులో పడుకుని పైకప్పు చూస్తూ వాళ్ళను ఎవ్వరూ చూడటానికి రావడం లేదు. ఆ విషయాన్ని సరిచేయడానికి తిరిగి వెళ్లి సహాయం చేయాలనుకుంటున్నాను. నన్ను అక్కడ ఉంచినది ఉద్దేశ్యపూర్వకమేనని అనిపిస్తోంది. అదేంటి, ఇది కూడా నేను భాగస్వామ్యం కావాలనుకునే మరో విషయం. ఏదో ఒకటి మారాలి. ఇది సరైంది కాదు. మీ బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో అనేది మీకు ఎలా ట్రీట్ చేస్తారో దానికి సంబంధం ఉండకూడదు. మరి మన దగ్గరికి త్వరలోనే రాబోయే ఉత్పత్తుల గురించి ఆలోచించడం ప్రారంభిస్తే, గత అనుభవాన్ని బట్టి మిస్టర్ మోఫరా గురించి నాకు తెలుసు. ఆయన మార్కెట్లోకి వస్తే ఉత్పత్తిని కావాలనే కోరిక మీద కాకుండా అవసరాన్ని బట్టి రూపొందిస్తారు. మీకు ఏదైనా అవసరం ఉంటే, అది అద్భుతమైన సాంకేతికత అయితే, మార్కెట్ విలువ కంటే తక్కువ ధరకు దొరికితే, దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. మరియు మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎంత సంపాదిస్తున్నారో ఆలోచిస్తే మన మార్కెట్ అద్భుతంగా ఉంది. మరియు మీరు మార్కెట్ గురించి, ఉత్పత్తుల గురించి, ఈ విషయాన్ని ప్రజల ముందుంచే విషయాన్ని ఆలోచిస్తే ఇది పూర్తిగా స్పష్టమైన విషయం. మీరు ఎవరి కంటెంట్ను ఉపయోగించినా, అది ఫేస్ 2 కంటెంట్ అయినా, మార్తీదైనా, దాందైనా లేదా నాదైనా, మీరు ప్రజల ముందుంచేందుకు మంచి నాణ్యత గల కంటెంట్ తప్పకుండా దొరుకుతుంది. మరియు ప్రజలు తమ జీవితం నిజంగా సానుకూలంగా మారవచ్చని చూసినప్పుడు, అది వారు చేసే పనిపై ఎలా చేస్తారన్న దానిపై పెద్ద ప్రభావం చూపినప్పుడు, నెలకు $60 మాత్రమే అని ఊహించగలరా? మరియు ఈ ప్రజలు అది సాధించలేకపోయారు అంటే వారు కేవలం బతికేలా గట్టిగా పోరాడుతున్నారు. వారు ఎంత మితవ్యంగా ఉంటారో మీరు ఊహించలేరు. మరియు సహజంగా వారు తమ పరిస్థితిని ఇష్టపడరు. కానీ బయట ఏమీ లేకపోవడంతో వారు ఏమి చేయగలరు? బాగుంది. ఇంకా అన్నది త్వరలో మారబోతోంది. అది చాలా చాలా పెద్ద మార్పుగా రాబోతోంది. మరియు మనలో ప్రతి ఒక్కరూ, మిస్టర్తో కలిసి ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరూ, మిస్టర్ మోఫరా, ఇది చాలా పెద్ద విషయం స్నేహితులు. మరియు నమ్మండి, కాలక్రమంలో, మరియు మళ్ళీ చెబుతున్నాను, ఇది ఒక్క రాత్రిలోనే జరగదు. బ్రాండింగ్ సాధారణంగా 9 నుంచి 10-12 సంవత్సరాలు పడుతుంది. కానీ మిస్టర్ మోఫరా తీసుకొస్తున్న దానితో ఆట మైదానం సమానంగా మారుతుంది. మరియు మీకు సమయం గడిచే కొద్దీ అది 1 సంవత్సరం కావచ్చు, 2-3 కావచ్చు, మీరు ఆ స్థాయికి చేరుకుంటారు. అక్కడ మీరు మీ ఆర్థిక పరిస్థితిని నిజంగా చూసుకుంటారు. నేను మొదటిసారి ఆన్లైన్లో ప్రారంభించినప్పుడు
ఎవరో నాకు 3, 4 లేదా 5 సంవత్సరాల్లో ఆర్థికంగా ఆందోళన పడాల్సిన అవసరం లేకుండా ఉండే స్థితిలో ఉంటానని చెప్పేవారు అయితే నేను ఆనందంతో ఎగిరిపడేవారిని, ఎందుకంటే నేను ఇక్కడ 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా ఉన్నాను. కాబట్టి ఇది ఎంత సమయం పడుతుందో మనకు ఇంకా ఖచ్చితంగా తెలియదు. కానీ మిస్టర్ మౌఫరా వచ్చి మనకు విషయాలు వివరించడం ప్రారంభించినప్పుడు మనకు బాగా స్పష్టమైన ఆలోచన వస్తుందని నేను అనుకుంటున్నాను. మరియు స్పష్టంగా మాతి మరియు డాన్ వారు ఏమనుకుంటారో చెప్పడంలో భయపడరు. నేను అలాగే. కాబట్టి చూస్తూనే ఉండండి. రాబోయే రోజులు, వారాల్లో ఇది ఆసక్తికరంగా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. మరిన్ని విషయాలు మీకోసం మేము తీసుకువస్తాం. ఇది హామీ.